ఏ వరాన్ని కానీ దేన్ని కానీ ఆయన చిత్తానుసారంగా వాడాలి. అవునా కదా? యేసుప్రభు వారు స్వస్థత వరాన్ని కూడా ఆయన చిత్తానుసారంగా వాడాలా లేదా? కొన్ని చోట్ల స్వస్థపరిచాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు. కొంతమందిని స్వస్థపరచలేదు. ఆ గేటు దగ్గర ఉండేటువంటి మనిషిని, ఆ గుమ్మమ్మ దగ్గర ఉండే మనిషిని 40 సంవత్సరాలు కుంటివాడిని అనేక సార్లు వెళ్ళాడు, స్వస్థపరచలేదు. ఎవరు స్వస్థపరిచారు? పేతురు, యోహాను. హి లెఫ్ట్ ఇట్ ఫర్ దెమ్. ఆయన వెళ్ళిపోయిన తర్వాత కావాలని ఈ తర్వాత నా తర్వాత నా పేతురు, యోహానికి ఇప్పుడు నేను ప్రేయర్ చేయను, ఇప్పుడు నేను దేవునితో సమయం గడపాలి. యూజ్ ద గిఫ్ట్. బ్యాలెన్స్ అనండి. యేసుప్రభు నేను ఇంకేం చేయను, ప్రేయర్ చేస్తా పగలరాత్రి. ఏం జరిగేదా? నేను సిలువ మీదకి వెళ్ళను ప్రభా, ఏం చేయను ప్రభా, ప్రేయరే చేస్తా, వాక్యం చెప్పను, బదించు, ఓన్లీ ప్రేయర్ ప్రేయర్ ప్రేయర్. బ్యాలెన్స్ అనండి. పెందల కడలేసి ప్రార్థించేవాడు, వాక్యం బోధించేవాడు, స్వస్థపరిచేవాడు, పరిచర్య చేసేవాడు. అవునా కదా? ప్రేమ చూపించేవాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు. మే యూ బ్యాలెన్స్ ఆల్ థింగ్స్ ఇన్ జీసస్ నేమ్. డూ ఇట్ ఇన్ ఎ బ్యాలెన్సింగ్ వే. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయా లేదా మీకు? మ్యాథ్స్, సైన్స్, సోషల్, తెలుగు, హిందీ, ఏ ఒక్కటి ఫెయిల్ అయినా అన్నిట్లో పాస్ అవ్వాలా? ఒక దాంట్లో 20 వచ్చి అన్నిటి 90 వచ్చాయనుకో, పాసా ఫెయిలా? ఫెయిల్. మే ఫాస్టింగ్ బ్యాలెన్స్ యూ టు న్యూ లెవెల్. నా కాలింగ్ ఓన్లీ బిజినెస్? నో, బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. మూడోది, మత్తయి సువార్త 6వ అధ్యాయం 17 నుంచి 18. మాథ్యూ 6:17-18. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయుచున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కొనుము. అప్పుడు రహస్యమందు చుచ్చుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రైట్. ఫాస్టింగ్ గివ్స్ యూ డివైన్ పాపులారిటీ. ఏ పాపులారిటీ అంట? డివైన్ పాపులారిటీ. ఒకవేళ నువ్వు రహస్యంగా ఉపవాసం ఉంటే దేవుడు నీకు ప్రతిఫలం ఎలాగిస్తాడంట? తండ్రి నీకు బహిరంగంగా ఇస్తాడంట. ఇంగ్లీష్లో చూడండి, దట్ థౌ appear not unto men to fast unto the Father which is in secret, and the Father which seeth in secret shall reward thee openly. Secret fasting will give you open reward. ఆయన సృష్టికర్త. మోషే అని అంటాడు, రా నాకి, నేనే కదా చేశాను. ఇర్మియా అని అంటాడు, నువ్వు బాలుడువా, నేను పిలిచా కదా, నువ్వు బాలుడు అయితే ఏంటి, పెద్దోడు అయితే ఏంటి, ముసలోడు అయితే ఏంటి. ఐఎమ్ ద ఆల్ మైటీ గాడ్. నేను చెప్పిన చేయి. నాకు డబ్బులు లేవు, నేను ముసలోడిని అయిపోయా, నేను యంగ్, వైట్, బ్లాక్, రెడ్, వైట్, స్నో, ఎందుకు ఇవన్నీ? ఎస్ గాడ్, డూ దిస్ ఇన్ మై లైఫ్. ఆలస్యం అయిపోయింది, తప్పులు చేసేసా. అయితే ఏమైంది? యాషు అంటాడు, నేను చాలా తప్పులు చేసేసాను, నా గుడ్డలు మురిగ్గా ఉన్నాయి ప్రభు, నేను పిలవద్దు అంటాడు. నేను పిలిచిన తర్వాత నీ గుడ్డలు ఒకవేళ మురిగ్గా ఉంటే ఏంటి అని దూతను పిలిచి వెంటనే మార్పించేస్తాడు. ఇఫ్ గాడ్ కాల్స్ యూ, హీ కెన్ ప్యూరిఫై యూ, ఈవెన్ ఎ పర్సన్ ఆర్ ఎ నేషన్ ఇన్ ఎ డే. గాడ్ కెన్ డూ దాట్. దేవుడు నేను ఒక్క దినాన్ని పరిశుద్ధంగా మార్చగలడు. ఓపెన్ రివార్డ్. యేసయ్య 40 రోజులు పబ్లిక్గా సెంటర్లో ఉపవాసం చేశాడా? ఎక్కడ? ఎడారిలో, విల్డర్నెస్. ఏమైంది చూద్దాం. లూకా సువార్త 4 మొదటి వచనం చదవమ్మా. లూక్ 4:1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. సీక్రెట్లీ అరణ్యంలోకి వెళ్ళిపోయాడు. అంటే చాలా దూరం ఉంటుంది సిటీ నుంచి. ఇప్పుడు మన అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 1 గంట ప్రయాణం చేయాలి. అటుబడి అవుట్స్కర్ట్స్కి వెళ్ళాలంటే. చదవమ్మా. 2. అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తర్వాత సో హీ వాస్ ఫాస్టింగ్ ఇన్ ద విల్డర్నెస్. ఆయన రహస్యంగా ఏం చేస్తున్నాడంట? ఉపవాసం చేస్తున్నాడంట. అప్పుడు ఏమైంది? అదే అధ్యాయంలో 13-14 చదువు. ఉపవాసం అయిన తర్వాత ఏం జరుగుతుందో. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనని విడిచిపోయాను. 3 సార్లు. అయితే ఇది జయించిన తర్వాత ఏం జరుగుతుంది? చూడండి 13. అపవాది ప్రతి శోధనను ముగించి కొంతకాలము ఆయనను విడిచిపోయాను. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశమందంతటా వ్యాపించెను. ఆయన పరిచారం చేశాడా? స్వస్థపరిచాడా?
అద్భుతాలు చేశాడా? ఏమైనా చేశాడా? ఉపవాసం చేశాడు. మొత్తం చుట్టుపక్కల దేశాలకి పాపులారిటీ పెరిగిపోయింది. రివార్డెడ్ హిమ్ ఓపెన్లీ. హి ఫాస్టెడ్. ఎడారిలో ఉన్నాడు ఆయన, తండ్రి ఆయన. అండ్ హి కేమ్ అవుట్. చూడండి ఏమైందో. ఆత్మబలముతో గలీలకు తిరిగి వెళ్ళాను. ఆయన గూర్చిన సమాచారము ప్రదేశం అంతటా వ్యాపించెను. ఫాస్టింగ్ ఇది యవనులకు. సో ఫాస్టింగ్, యంగ్ women and men choose fasting for more divine popularity. So God will and heaven will also like you along with the flesh that perishes. Let God like you. He gives you popularity. అంటే ఏంటి? హెవెన్లో నీ పాపులారిటీ పెరిగింది కాబట్టి ఈ భూమి మీద పెరుగుతుంది అనమాట ఇక్కడ. యు సీ దట్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యు ఆర్ డిసైడింగ్ టు బి. అంటే ఇలా కూడా చేయొచ్చా బ్రదర్? ఎస్, దిస్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ పాపులారిటీ, టు యూజ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే. అప్పుడు నీ శరీరాన్ని అణగొట్టుకొని నీకు వచ్చిన పాపులారిటీని సరిగ్గా ఉపయోగించుకుంటావు. నువ్వు నీకు వచ్చిన ధనాన్ని, నీకు వచ్చిన అవకాశాన్ని యూ విల్ యూజ్ ఇట్ ఇన్ ఎ హోలీ రైచస్ గుడ్ వే. అవునా కదా? సో దట్ యూ విల్ యూజ్ ఇట్ ఇన్ ఎ గుడ్ వే. సో ఐ సెడ్ ఫాస్టింగ్, మూడు విషయాలు చూశాను. ఫాస్టింగ్ దేనికోసము? ప్రొటెక్షన్. నా గురి వద్దకు నేను క్షేమంగా వెళ్ళడానికి నీకేమిస్తాడు దేవుడు? సామర్థ్యం ఇస్తాడు, దూతలను ఇస్తాడు. ఎజ్రా జీవితం వల్ల చేశాడు. రెండవది చూస్తే ప్రత్యేకించి ఏం చేయాలో నీకు చెప్తాడు. మూడవదిగా చూస్తే నీకు దైవికమైనటువంటి ఘనతనిస్తాడు. నీకు ఎలా చెప్పాలో తెలియదు వాక్యం. ఇప్పుడు ఎవరు చెప్పాలా, ఎక్కడ చెప్పాలా, ఎలా చెప్పాలా? వెన్ యూ ఫాస్ట్, ఎక్కడెక్కడ స్టేజ్లు వస్తాయో తెలియదు నీకు. ఒకవేళ నీకు స్టేజ్ రాపోయి నువ్వు ఎక్కడో ఊరు చివరి నుంచి ఉంటే జనాలందరూ అక్కడికి వెళ్ళొచ్చు యోహాన్ లాగా. నువ్వు పనుల చోటు ఉన్నావంటే ఊరు ఖాళీ అయిపోయి ఆ ఎడారిలో ట్రాఫిక్ జామ్ అవ్వచ్చు. పీపుల్ విల్ కమ్ టు యువర్ హోమ్ వేర్ ఎవర్ యూ గో. పీపుల్ విల్ కమ్ టు యువర్ ప్లేస్. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళిపోయావా, నువ్వు వెళ్ళక ముందు అక్కడ నుంచి ఉంటారు వరంగల్. యూ సీ, యూ గాట్ ఇట్ నౌ. ఐఎమ్ గివింగ్ యూ సీక్రెట్స్ ఫర్ ద మినిస్ట్రీ, సీక్రెట్స్ ఫర్ యువర్ జాబ్. నీకు మార్కులు రావాలా, నీ జాబ్లో ప్రమోషన్ రావాలా, సీఓ అయిపోవాలా, లేకపోతే బాగా బ్లెస్ అవ్వాలా, నీ ప్రోడక్ట్ అందరికీ పంచిపెట్టాలా, ఉద్యోగంలో ప్రమోషన్ రావాలా, పాపులారిటీ. ఆ ఇంటర్వ్యూకి 2 రోజులు ఉపవాసం ఉండేళ్ళు. నువ్వు వెళ్ళక ముందే నీ పేరు తెలిసిపోద్ది వాళ్ళకి. ఓ పల్లవాడు వస్తున్నాడు. యూ సీ నౌ విల్ గెట్ ఎ జాబ్. మీ ఇంట్లో మీ తండ్రి తల్లికి బంధువులకి చెడ్డ పేరు ఉందా? ఉపవాసం ఉండు, ఆ చెడ్డ పేరు ఘనతగా మారుతుంది. You see that fasting. This is one of the secrets for young people. Divine popularity. Now, let's go to 4th point. మార్కు సువార్త 9:17-18. మార్క్ 9:17-18. జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయము పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయను. అప్పుడు వాడు నొరుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును. దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని, కానీ అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. అవలే 20-21 అదే అధ్యాయం. మార్కు సువార్త 9:20-21. మార్క్ 9:20-21. వారు ఆయన యొద్దకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే వాని విలువిలులాడించెను గనుక వాడు నేలపడి నొరుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలం అయినదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యము నుండియే. ఇప్పుడు అతను కొంచెము పెద్ద వయసు అయి ఉంటాడు, ఆయన అలాగే చేస్తున్నాడు. కానీ ఎప్పటి నుంచి ఉందంట అతనికి? బాల్యము నుంచి ఉందంట, చిన్నప్పటి నుంచి ఉంది. కొన్నిసార్లు మనం చూస్తాం, ఇది చిన్నప్పటి నుంచి ఉంది, ఈ బుద్ధి చిన్నప్పటి నుంచి అంతే, ఇంకా జీవితాంతం అంతే అనుకుంటాం, ఫిక్స్ అయిపోతాం. లెట్ us read 25-27. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపోము. యు ఆర్ అబ్జర్వింగ్ జీసస్. ఒక చోట ఆయన కొంతకాలము మినిస్టర్ అయిన తర్వాత స్వస్థపరిచి ఎవరికి చెప్పొద్దు అంటాడు. స్టార్టింగ్లో ఏం చెప్పాడు? ఆ సమాధిలో ఉండే వ్యక్తికి ఏం చెప్పాడు? ఎవరికి చెప్పొద్దని చెప్పాడా? వెళ్ళి చెప్పమని చెప్పాడా? ఆయన ఎంతమందికి చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? డెకాపోలిస్ అంటే ఎన్ని ఊర్లు? 10 ఊర్లు. ఆ మధ్యలో ఊర్లు కూడా కవర్ అయిపోతాయి. మొత్తం 20 cities ప్రకటించాడు గాస్పెల్. వెన్ దే ఆర్ ట్రైంగ్ టు కిల్ హిమ్, ఎప్పుడైతే వాళ్ళు చంపుదామని చూస్తున్నారో ఏమన్నాడు ఆయన? ఎవరికి?
చెప్పొద్దు అంటున్నాడు. కానీ ఆయన ఎవరు? జీసస్ ఈజ్ నాట్ ఓన్లీ ద గాడ్ ఆఫ్ ద వరల్డ్, హీఈస్ ఆల్సో యువర్ పర్సనల్ గాడ్. లోకానికి తెలియకుండా నిన్ను ఇంటికి వచ్చి నేను స్వస్థపరచగలడు. యు సీ దట్ హీఈస్ గాడ్ ఆఫ్ ద వరల్డ్, గాడ్ ఆఫ్ ద స్ట్రీట్ అండ్ గాడ్, యువర్ పర్సనల్ గాడ్. అందరూ చెప్పండి, ఆయన నా వ్యక్తిగత జీవితానికి కూడా దేవుడు అన్నాడు. Lord Jesus, heal them, bless them, prosper them, Lord. Every demonic forces go out of the body. Lord, deliver your people, make them whole, heal them, bless them, Lord. యవ్వన బలాన్ని దయచేయండి ఉపవాసం చేయడానికి. ఇప్పటి నుంచి వారు దీర్ఘకాలము 70, 80, 90, let them even touch 100 and live strong, preaching, walking, young and forceful like Joshua, Abraham. Bless them, heal them, revive them. నజరేయుడైన యేసుని ప్రార్థిస్తున్నాము తండ్రి.